పెందుర్తి వచ్చాక 6 మర్డర్ కేసు. అసలు ఏం జరిగేదండి? ఆ కేసులో ఎలాగ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చారు? దాంట్లో కన్విక్షన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అది యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 6:30, 7 అవుతుంది. అంతకుముందు అలా డిఎస్ఆర్ చెప్పాం మా ఏసీపీ గారికి. రాత్రి నైట్ విషయాలు ఏం లేవు సార్, ఆయన అయిపోయిన తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. సార్ జొత్తాడు విలేజ్లో ఫోన్ కాల్ వచ్చింది సార్, 2 మర్డర్ అయిపోయారు సార్. వెళ్ళి చూసాను సార్, బయటే ఉన్నారు, బయట ఒక బాడీ ఉంది సార్. 2 మర్డర్ అంటేనే షాక్ అవుతాం, సాధారణ మేజర్ ఇష్యూ. కానీ 2 మర్డర్ అనగానే షాక్ అయ్యాం. డబుల్ మర్డర్ అనగానే కొంచెం మరీ షాక్ అవుతుంది. షాక్ అయ్యి ఇమీడియట్గా మా ఏసీ గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత చూడు లోపలికి వెళ్ళి చూడనంటే, లోపలికి వెళ్ళి సార్ 2 కాదు సార్ 4 అన్నాడు. మళ్ళీ 2 minutesకి సార్ 4 కాదు సార్ 6 అన్నాడు. అంటే చాలా తక్కువ మందికి సర్వీస్లో అంత మర్డర్ల కేసెస్ జరగడం చూస్తారు. ఏసీపీ గారు చెప్పిన ఏసీపీ గారు సిపి మనీష్ కుమార్ సిన్హా సార్ వెంటనే ఫోన్ చేశారు. అశోక్ ఏంటి అంటే, సార్ ఇది సార్ ఏం జరిగింది పొలిటికల్? లేదు సార్ సైకోలా ఉన్నాడు సార్. తర్వాత మా హెడ్ కానిస్టేబుల్ మాట్లాడితే, సరే ఇమీడియట్గా నేను స్పాట్కి వెళ్ళడం జరిగింది. స్పాట్కి వెంటనే అంటే సైకో సార్, ఈడెవడ సైకో చేశాడు సార్ అన్నాడు. వెంటనే వెపన్ క్యారీ చేసుకుని పిస్టల్ పట్టుకుని సీన్కి వెళ్ళిపోయాను. సీన్కి వెళ్ళిన లోపలికి వెళ్ళి చూసేసరికి సిపి గారు కూడా వచ్చారు, మనీష్ కుమార్ సార్. సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎలాగుందంటే, జుత్తాడు విలేజ్లో లోపల ఒక బిల్డింగ్ బయట వరండాలో ఒక డెడ్ బాడీ, హాల్లో ఒక బేబీ డెడ్ బాడీ, హాల్లోనే చిన్న పార్టీషన్ ఒక బెడ్రూమ్, అందులో 2 డెడ్ బాడీలు, పూల్ ఆఫ్ బ్లడ్ మొత్తం అంతా. అలా బయటికి అలా వెళ్ళేసరికి బ్యాక్ సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్లో 2 డెడ్ బాడీలు, అన్నీ కట్ ఇంజరీస్, మొత్తం బ్లీడింగ్ అంతా, టోటల్ బ్లీడింగ్ అంతా. అన్న ఏసీపీ గారు కూడా వచ్చారు. సార్ మీరు అన్న పూల్ ఆఫ్ బ్లడ్, మరి మీ ఫుట్ ప్రింట్ ఎలా వెళ్ళిందండి అక్కడ? మీదే ఎక్కువ ఉంటుంది కదా. అంటే మేము ఫుట్ ప్రింట్ అంటే మేము జాగ్రత్తగా ఒక పక్కన వెళ్ళడం జరిగింది. ఇవన్నీ ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఒక ఫుట్ ప్రింట్ ఒకటి, బేర్ ఫుట్ ప్రింట్ ఒకటి ఐడెంటిఫై. మేము చూస్తూ ఉంటాం, సాధారణంగా అందరూ షూస్ చెప్పులు వాడతారు. బేర్ ఫుట్ ఐడెంటిఫికేషన్ అయ్యింది హాల్లో. తర్వాత అందరికీ కట్ ఇంజరీస్ మొత్తం. మరి చేతులు ఒకళ్ళకైతే బెడ్రూమ్లో చేతులు లేవు, ఫ్రంట్ దగ్గర అయ్యేసరికి మొత్తం కటింగ్ ఇంజరీస్ అన్నమాట. చిన్న పిల్లలు, 2 చిన్న పిల్లలు. అది చూసేసరికి అంటే ఎప్పుడు సినిమాల్లో ఏదో చూడడం తప్పించి రియల్గా అన్ని డెడ్ బాడీలు చూడడం కూడా ఫస్ట్ టైం. అయితే సిపి సార్ వచ్చారు, తర్వాత అందరు సీనియర్ ఆఫీసర్స్ వచ్చారు. సీన్ ఆఫ్ ఎఫెన్స్ క్లూస్ టీమ్స్ రావడం జరిగింది. క్లూస్ టీమ్స్లో మొత్తం బాడీ తాలూకా అన్ని బ్లడ్ స్టెయిన్స్, ఎర్త్, తర్వాత ఫుట్ ప్రింట్, ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అది ఏసీపీ గారు శ్రీపాదరావు గారు అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నమాట, ఆయన వచ్చారు. తర్వాత ముద్దాయి సరెండర్ అవడం జరిగింది. అంటే వాడే వచ్చాడు పొల్యూషన్కి. ఏమంటాడు అంటే, ఏమైందంటే దీంట్లో మీకు చెప్పాల్సింది తర్వాత తెలిసింది అది. బట్ సరే, అతను బాడీ విత్ ఫుల్ బ్లడ్ స్టెయిన్ తోటి, కత్తితోటి పోలీస్ స్టేషన్ అక్కడే వాడు. అంటే యాక్చువల్ 2 మా సెక్రటరీల దగ్గర సరెండర్ అవ్వడం జరిగింది. వాడిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అంటే స్పాట్లోనే కత్తి పట్టుకుని అక్కడే ఉన్నాడు, ఆ దగ్గరలోనే ఉన్నాడు. ఆ తర్వాత సెక్రటరీ దగ్గరికి వెళ్ళడం జరిగింది, విఆర్ వాళ్ళ దగ్గరికి. ఆ విఆర్ పట్టుకుని మాకు తీసుకురావడం జరిగింది. మొత్తం అంతా బ్లడ్ స్టెయిన్స్, పెద్ద కత్తి ఉంది, ఆ కత్తి కూడా బ్లడ్ స్టెయిన్స్. అయితే అప్పుడు వెంటనే ఇన్వెస్టిగేషన్ పరంగా వచ్చేసరికి అతని మీద ఉన్న బ్లడ్ క్లోత్స్ తీసుకోవడం, సీజ్ చేయడం, 2 మధ్యవర్తుల సమక్షంలో, కత్తి కూడా మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం మా ఏసీపీ గారు చేశారు, నేను అసిస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ పూల్ ఆఫ్ బ్లడ్ స్టెయిన్స్ తీసుకోవడం, ఆ ఫుట్ ప్రింట్ తీసుకోవడం, ఇవన్నీ జరిగింది. అప్పుడు చాలా యాజిటేషన్ కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చారు. ఆ రోజు సాయంకాలం వరకు ఇంక్వెస్ట్ బాడీస్ని అన్ని పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా
సార్ ఆరుగురు చంపిన వ్యక్తి ఎవరు, చనిపోయిన వ్యక్తులు ఎవరు, చంపడానికి కారణం? చంపిన ఆయన పేరు బత్తిన అప్పలరాజు అండి. సేమ్ అదే విలేజ్లో ఉంటాడు. విజయ్ కుమార్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా కూడా చనిపోయినారు. విజయ్ కుమార్ అనే అతను ఇంతకుముందు బత్తిన అప్పలరాజు దగ్గరలోనే వాళ్ళ పోర్షన్లోనే ఉండేవాడు. అయితే ఈ బత్తిన అప్పలరాజు తాలూకా అమ్మాయిని మిస్బిహేవ్ చేశాడు విజయ్ కుమార్ అనే దాని మీద ఒక కంప్లైంట్ అంతకుముందు బిఫోర్ ఇయర్లో ఒక కంప్లైంట్ అవ్వడం జరిగింది. కేసు కూడా రిజిస్టర్ అయింది. అది ఈ బత్తిన అప్పలరాజు కొంచెం బాగా ఫెరోషియస్గా ఉండడం వల్ల ఈ విజయ్ కుమార్ ఏం చేశాడంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి విజయవాడ షిఫ్ట్ అయిపోయాడు. అతను మ్యాషన్ వర్క్ చేసుకుంటాడు, విజయవాడ షిఫ్ట్ అయిపోయాడు. అప్పటి నుంచి కూడా ఒక 1.5 year నుంచి కూడా అతను అసలు ఈ జుత్తాడ రాలేదు. అంటే బత్తిన అప్పలరాజు కూతురు పట్ల మిస్బిహేవ్ చేశాడు అనేది ఎఫ్ఐఆర్. దాని మీద కేసు కూడా ఉంది. పెద్దల సమక్షంలో కూడా పెట్టడం జరిగింది. కానీ అతను రాలే, ఎవరైతే విజయ్ కుమార్ అప్పటి నుంచి విజయవాడ నుంచి రాలేదు. ఇతను కొంచెం ఫెరోషియస్గా ఉంటాడు, కొంచెం మంచోడు కాదని ఉద్దేశంతో అతనికి బత్తిన అప్పలరాజుకి ఎప్పటి నుంచో అలా కోపం ఉండిపోయింది. అయితే ఈ బత్తిన అప్పలరాజే ఆ సైట్ చూపించడం, అక్కడ ఫస్ట్ దిగాడు, తర్వాత ఒక ఇల్లోటి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు ఎవరు విజయ్ కుమార్. ఈ విజయ్ కుమార్ ఫ్యామిలీ తోటి షిఫ్ట్ అయిపోయాడు. వాళ్ళ ఫాదర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన వేరే ప్రైవేట్ జాబ్ చేసుకునేవాడు. అయితే రీజన్ వచ్చేసరికి ఆ రోజు ఏమైందంటే ఈ విజయ్ కుమార్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్ ఏదో ఉంది, ఇన్విటేషన్స్ ఇవ్వడానికని అందరి దగ్గరికి వచ్చి ముందు రోజు నైట్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ విజయ్ కుమార్ తాలూకా వైఫ్, 2 పిల్లలు, తర్వాత వాళ్ళ అత్తగారు, అలా ఇంకొక చిన్న మేనత్త గారు, అలాగే ఫాదర్ అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా ఇంట్లో ఉన్నారు. ఉదయం పూట మార్నింగ్ అరౌండ్ 6 అలాగ అవుతుంది. ఈ బత్తిన అప్పలరాజు ఎప్పటి నుంచో అతని మీద కోపం ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కోపం ఉంది. ఈ గేదె పాలు తీసుకుని అది పేడ అది తీసుకుంటున్న టైంలో ఈ లేడీస్ ఎవరైతే విజయ్ కుమార్ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వరండాలో కూర్చొని లేడీస్ కామన్గా ఏదో మాట్లాడుకుంటే ఏదో నవ్వుకుంటున్నారు, ఏదో వాళ్ళకి ఏదో వాళ్ళ మాట. ఇతను నన్ను చూసే వీళ్ళు నవ్వుతున్నారు, నా కూతురికి ఇలా చేశారు అని కోపం తట్టుకోలేక దగ్గరలో అతను చిన్న పొలం ఉంది, వెళ్ళి ఆ పాక దగ్గరికి వెళ్ళి ఒక కత్తి తీసుకుని వచ్చాడు. వచ్చి అలాగా వరండాల నుంచి నరుక్కుంటూ వెళ్ళిపోయాడు. వరుసగా బయట వరండాల దగ్గర ఒక బాడీ నరికేశాడు. లోపలికి వెళ్ళి తలుపు వేసేలోపు తెలియదు కదా, మార్నింగ్ అవర్స్లో ఎవరు ఊహించరు అలా జరుగుతుందని, ఎవరు ఊహించరు. చిన్నపిల్లని చంపేశాడు. తర్వాత చెప్పాడండి, అదే అది అడిగాం. తర్వాత ఫస్ట్ పెద్ద లోపలికి వెళ్ళి బెడ్రూమ్లోకి వచ్చేసరికి అత్తగారు, చిన్న బాబు వీళ్ళు పారిపోయారు. పాపం మామగారును చిన్న మేనత్త గారు పారిపోయి బాత్రూంలో గుండు పెట్టుకున్నారు. బాత్రూమ్ ఏమైందంటే ప్లాస్టిక్ సింథటిక్, దాన్ని పగలగొట్టేసి దాంట్లో నరికేశారు. బాత్రూంలో 2 డెడ్ బాడీ, మేనత్త గారు వాళ్ళ ఫాదర్, బెడ్రూమ్లో వాళ్ళ అత్తగారు వాళ్ళ బాబు, హాల్లో పాప, చిన్న పాప. విజయ్ కుమార్ లేడు కదా అందులో. అదే విజయ్ కుమార్ లేడు. ఇప్పుడు నిజంగా ఒకవేళ నీకు అన్యాయం జరిగిందని విజయ్ కుమార్ ఏదన్నా చేసినా అది వేరే, పబ్లిక్ హర్షించేవారు. ఎవరినైనా ఏడ్ చేయడం. విజయ్ కుమార్ రాలేదు అసలు. వీళ్ళు పిలవడానికి వచ్చి లేట్ అయ్యింది అనేసి వాళ్ళు అక్కడ హాల్ట్ చేశారు. హాల్ట్ చేశారు తప్పించి తర్వాత రోజు మళ్ళీ మార్నింగ్ వీళ్ళు వెళ్ళిపోతారు, ఉండరు అక్కడ. వాళ్ళు ఏదో మ్యారేజ్ దాని మీద అలాగ బట్టలు కొనుక్కొని ఇన్విటేషన్స్ కార్డ్స్ అలా పట్టుకుని అలా వచ్చి నైట్ హాల్ చేశారు తప్పించి అక్కడ విజయ్ కుమార్ లేడు. పాపం ఆయన విజయవాడలో ఉన్నాడు. ఏమంటాడు మీరు మాట్లాడినప్పుడు? ఎవరు ఎక్కించడా? నాకు బాధలో ఉన్నాను, వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు, నన్ను చూసే నవ్వారు అనే ఆ టైంలో నేను ఇంక అసలు ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు సార్. ఇంక అలాగా అందరు నడుకుని వెళ్ళిపోయాను. పిల్లలు చంపడం అప్పట్లో ఏమన్నాడు? ఏమీ రియాక్షన్ లేదు ఆ టైంలో. ఆ రోజు రియాక్షన్ ఏం లేదు సార్. విజయ్ కుమార్ ఇప్పుడు ఒంటరివాడు అయిపోయాడు, భార్య చనిపోయింది కదా, ఒక బాబు మిగిలాడు. కానీ చంపిన అప్పలరాజు కూతురు ఏమంటారు? ఆవిడేమీ అనలే. అంటే ఆ అమ్మాయి మామూలుగానే ఆవిడ లైఫ్ ఆవిడ లీడ్ చేస్తూ ఉంది. మ్యారేజ్ అవ్వలేదు ఇంకా ఆవిడకి. బట్ ఆవిడేమీ రోల్ లేదు, దీంట్లో రోల్ లేదు. ఫాదర్ చేసిన దాంట్లో మదర్ది కానీ లేదంటే అదే వైఫ్ కానీ, ఆ వైఫ్ కానీ పిల్లలు కానీ రోల్ ఏం లేదు.
అది ఆ టైంలో ఇంకా ఆడు ఇంకా కోపానికి ఆడు మనిషిలా కాకుండా సార్ ఇంత పరేషన్గా వచ్చాడు కదా, ఆయన ప్రీవియస్ రికార్డులో ఏముంది ఉందా? గతంలో ఏమైనా కొట్టడం కానీ తిట్టడం కానీ ఎవరైనా అటాక్ చేయడం? ప్రీవియస్ రికార్డులో ఒక కేసు ఉంది అతని మీద, కానీ అది పొలం తగు ఇది తప్పించి అదర్వైజ్ ఏం లేదు. మర్డర్ కేసులో లేదు. అయితే సార్ ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా తీసుకురాకపోతే అందులో కన్విక్షన్ ఇన్వెస్టిగేషన్ లింక్ ఎక్కడ తెలియకోకుండా మీరు తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ఫుట్ ప్రింట్ ఒకటి అండి. ఈ ఫుట్ ప్రింట్ ఆ తాలూకు ఎక్యూజ్ తాలూకా ఫుట్ ప్రింట్ కంపారిజన్కి ఎఫ్ఎస్ఎల్ పంపడం జరిగింది. సేమ్ అని వచ్చింది. తర్వాత ఇతను ఏం చేశాడంటే ఆ రోజు మార్నింగ్ నా గ్లూకోజ్ కానిస్టేబుల్ సీన్ అని ఉంటాడు, అతని మొబైల్ నెంబర్ ఇతనికి కామన్గా ఏంటంటే గ్లూకోజ్ అతను ఏరియా మీద తిరుగుతూ ఉంటాడు, ఏ ప్రాబ్లం వచ్చినా అతను అటెండ్ అవుతూ ఉంటాడు. దాని మీద ఇతను ఫోన్ నెంబర్కి ఎక్యూజ్డ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి 6:30 అరౌండ్ ఈ మర్డర్ జరిగింది. నా పేరు బత్తిన అప్పలరాజు, నా జుత్తాడు గ్రామం, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా. నేను ఇక్కడ 6 మర్డర్ చేశాను అన్నాడు. ఈ కానిస్టేబుల్ ఏమనుకున్నాడు, ఏదో ఎవరైనా ఆట పట్టిస్తున్నాడా అనుకున్నా. అలాగా సరే అయితే ఏంటి ఆ టైప్లో మామూలుగా మాట్లాడు. ఈ వాయిస్ అంతా కూడా రికార్డ్ అయింది అతని మొబైల్లోనే, ముద్దాయి తాలూకా మొబైల్లోనే వాయిస్ రికార్డ్ అయింది. అది అతను తెలియదు. ఇతను మొబైల్ మేము సీజ్ చేసే టైంలో మొబైల్ అన్నీ చూస్తున్నట్టు దీంట్లో ఈ వాయిస్ రికార్డింగ్ విన్నాం మేము. అంటే వాడు పోయి వంట తవ్వుకున్నాడు, వాడు వాయిసే, వాడు ఓన్గా వాడు కన్ఫెస్ ఎలా చేశానని చెప్పాడు. అది దాన్ని ఏం చేశామంటే అప్పుడు కోర్టుకి పిటిషన్ ఫైల్ చేసి ఎక్యూజ్డ్ తాలూకా వాయిస్ రికార్డింగ్ తీసుకోండి మేడం అని చెప్పి అక్కడ జడ్జి గారికి పిటిషన్ ఫైల్ చేస్తే అప్పుడు జైల్లోనే ఉన్నాడు. ఇంచుమించు 1 year జైల్లో ఉన్నాడు. బెయిల్ రానివ్వకుండా ఖచ్చితంగా మేము కంటిన్యూగా ఎఫర్ట్ చేస్తూ 1 year జైల్లో ఉన్నాడు. ఇంచుమించు ఏప్రిల్లో జరిగింది, మళ్ళీ ఏప్రిల్ వరకు బెయిల్ రాలేదు. పిటిషన్ ఫైల్ చేస్తే జడ్జి గారు యాక్సెప్ట్ చేసి ఇతర వాయిస్ కోర్టులోనే రికార్డ్ చేసి ఈ వాయిస్ రికార్డింగు ప్లస్ ఈ మొబైల్ వాయిస్ రికార్డింగ్ ఈ 2 కూడా త్రూ కోర్టు ద్వారా ఎఫ్ఎస్ఎల్కి పంపడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే ఎఫ్ఎస్ఎల్లో ఈడి వాయిస్ ఆ వాయిస్ సేమ్ అని ఇవ్వడం జరిగింది. అలాగే సిమ్ ఎత్తుందేనని ప్రూవ్ చేయడం జరిగింది, మొబైల్ ఎత్తుందేనని ప్రూవ్ చేయడం జరిగింది. ఇదొక ఎవిడెన్స్, ఫుట్ ప్రింట్ ఒక ఎవిడెన్స్. అలాగే చుట్టుపక్కల ఉన్న ఎవరైతే మర్డర్ చేసిన తర్వాత అతను అనుకుంటానే నేను మర్డర్ చేశాను అనుకుంటానే ఆ స్ట్రీట్లోంచి మెయిన్ రోడ్ వరకు రావడం జరిగింది. అక్కడ చూసిన వాళ్ళందరూ ప్రీవియస్ ఎనిమిటీ వాళ్ళకి వీళ్ళకి ఉంది, ఆ విజయ్ కుమార్కి ఇతనికే ఉంది. అట్ ద సేమ్ టైం మర్డర్ జరిగిన కత్తి పట్టుకుని ఇతను రోడ్డు మీద రావడం వాళ్ళందరూ చూడడం జరిగింది. ఎవరైతే విట్నెస్లు అందరూ కూడా హాస్టల్ అయిపోకుండా చెప్పడం జరిగింది. అలాగే ఆ 6 డెడ్ బాడీలకి ఎస్ఎస్ మేము అందరూ ఇంక్వెస్ట్ చేయడం జరిగింది. అందరూ అలాగే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ శ్రీపాద్ గారు, పిపి గారు వీళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ వలన అతనికి ఉరి శిక్షకి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఉరి శిక్ష. ఓకే సార్, ఇప్పుడు ఇందులో డిఫెన్స్ వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటండి? డిఫెన్స్ అన్నీ తీసుకున్నా జరగలేదు, ఎవరైనా జరగలేదనే చెప్తారు, అప్పుడు అతను ప్రజెన్స్ లేదని చెప్తారు. ఇంకా అలాగా అన్ని రకరకాల రీజన్స్తో. కానీ మెయిన్ ఈ కేసులో వాయిస్ రికార్డ్ అనేది ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. అంటే నాకు తెలిసి వాయిస్ రికార్డు మంచి ఎవిడెన్స్, ఫుట్ ప్రింట్ అతని ప్రజెన్స్ చూపుతుంది, అతని తాలూకా వాయిస్ అతనే మాట్లాడాడు, వాలంటరీగా మాట్లాడని తప్పించి అప్పుడు ఎందుకంటే ఆ వాయిస్ రికార్డింగ్ అయ్యే టైంకి మొబైల్కి మేము అరెస్టులు కూడా చేయలేము. ఒకవేళ మేము అరెస్టులు చేయని తర్వాత మాట్లాడిచ్చారు మీరు అంటాకి అప్పుడు మేము అరెస్టులు కూడా చేయలేదు. అవన్నీ జరిగిన వెంటనే ఫోన్లో మాట్లాడడం జరిగింది. మిగిలిన విట్నెసెస్ ఇంకన్నీ ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్, బ్లడ్ స్టెయిన్స్, ఆడ బట్టల మీద ఉన్న ముద్దాయి బట్టల మీద ఉన్న బ్లడ్ స్టెయిన్స్, ఇంకా ఇవన్నీ. అలాగే పీపీ గారు ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. జైలు మధ్యలో ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నం చేశాడా? ఎవరితో? నాతోట. అంటే నేను కోర్టు ఎవిడెన్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడాడు. ఏమంటాడు? అంటే ఆయన వచ్చిందా లేదండి? అంటే ఫస్ట్ రోజు అప్పుడు జరిగినప్పుడు కూడా నేను చాలాసార్లు మాట్లాడితే అంటే నేను మామూలుగా మాట్లాడి చేస్తే అడ్మిట్ అయిపోతాడు అనుకున్నా. నేను చేసింది తప్పే అని నేను కోర్టులో కూడా ఒప్పేసుకునే పరిస్థితి. అయితే ఫ్యామిలీ ఇంకా మిగిలిన డిఫెన్స్ అడ్వకేట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రకంగా అతను ఒప్పుకోలేదు. కానీ అదర్వైజ్ అతనైతే ఇదయ్యాడు. ఓకే, మీతో
అంటే ట్రైన్లో ఎప్పుడు మాట్లాడినప్పుడు ఏమంటాడు? తప్పైంది ఒప్పుకుంటాడా? లేదు మీరు అన్యాయం జరిగించారంటాడు. లేదు లేదు లేదు, నా దగ్గర మాత్రం. ఎందుకంటే ఫస్ట్ నేనే అతనితో డీల్ చేశాను. ఏమంటాడు మీతో? తప్పనే చెప్పాడు అతను. తప్పే అది కానీ శిక్ష పడింది కదా. శిక్ష పడిన తర్వాత మరి నేను మాట్లాడలేదు. అది నేను ఎక్కడున్నానో అక్కడ ఓన్లీ నాది. కానీ మీ వాళ్ళు చెప్పుంటారు కదా కోర్టులో బయట కానిస్టేబుల్. అడగలేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా, ఆయన భార్య పిల్లలు అందరూ బయటే ఉన్నారు. వాళ్ళందరూ బయట. వాళ్ళు ఎప్పుడు కూడా రెసిస్ట్ చేయాలి. అంటే వాళ్ళు జరిగింది ఫ్యాక్ట్. పోలీసులు ఏమీ కావాలని చేసింది ఏం లేదు. సొసైటీలో అది ఎంత కోపం ఉన్నా ఏమున్నా కానీ అంత మృగంలాగా క్రూరంలాగా పిల్లల్ని అనేది చాలా దారుణం. అది కానీ ఎక్కడ కూడా సింపతి వచ్చినట్లేదండి. అతను సింపతి వచ్చినట్లేదు. సింపతి అతను మొదట్లో ఉంది. తర్వాత మనిషి మార్పు అనేది వస్తుంది. ఫస్ట్లో రియలైజేషన్ నేను చేశాను ఇది అన్నాడు, తర్వాత తప్పేని అన్నాడు. తర్వాత ఆయన లైఫ్ స్టైల్కి నేను ఎలాగైనా బయటకు వచ్చేయాలి అనే ఉద్దేశంలో ఉంటాడు కాబట్టి అది మనం చెప్పలేం.